పెసరపప్పు ముల్లంగి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సింది పెసరపప్పు 1 కప్పు నిండా, ముల్లంగి 1/2 కిలో, టమాటాలు 2 చిన్నవి, ఉల్లిపాయ 1 పెద్దది, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. పోపుకు కావాల్సినవి కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని 1 గ్లాసు నీళ్లు తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాం. అదేవిధంగా పక్క స్టవ్ మీద కూడా పెసరపప్పు తీసుకొని కడిగి ఇలా పెట్టుకొని ఉడికిద్దాం. ఇలాగా పెసరపప్పును కూడా, పప్పు మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకుందాం. ఇలా 2 ముల్లంగి 1 స్టవ్ మీద, పెసరపప్పు 1 స్టవ్ మీద పెట్టేసుకుందాం. తొందరగా అయిపోద్ది. ఇలాగైతే ఇలా హైలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్కి అలా మెత్తబడిపోతాయి ఇవి. ఈ కర్రీ కరెక్ట్గా 20 మినిట్స్లో అయిపోతుంది. పప్పు ఒక పొంగు వచ్చాక చూడండి కొంచెం మెత్తబడుతుంది పప్పు. ఇంకొక పొంగు వచ్చేదాకా ఉంచుదాం. ఇప్పుడు ముల్లంగి చూద్దాం. మెత్తబడింది ముల్లంగి. చాలు ముల్లంగి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇలా స్టవ్ ఆపేద్దాం. పెసరపప్పు కూడా స్టవ్ ఆపేసేసుకుంటే వేడిగా ఉన్న వాటర్లో ఉంటాయి కాబట్టి అవి కొంచెం మెత్తబడతాయి. మరీ మెత్తగా అయిపోతే మనకి బాగుండదు కాబట్టి పలుగ్గా ఉండాలి మనకి పెసరపప్పు. సో వేడి నీళ్ళతో సహా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం. వేడయింది ఆయిల్. ఇప్పుడు మనం ఇందులో పోపు ఐటమ్స్ వేసుకుందాం. కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుదాం. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఉల్లిపాయ ముక్కలు. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకో 5 మినిట్స్ బాగా తిప్పుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు తిప్పి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసి ఉప్పు, పసుపు, ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకొని సరిపోద్ది, మొత్తం వేసేద్దాం. ఇలా కారం వేసేసుకొని ఒకసారి తిప్పి మూత పెట్టుకుంటే టమాటాలు బాగా మెత్తబడిపోతాయి.
టమాటాలు మెత్తబడే లోపు ముల్లంగి మెత్తబడి ఉంటుంది చూద్దాం. వేడి నీళ్ళలోనే ఉంచాం కాబట్టి బాగా మెత్తగా అయిపోయిందండి ముల్లంగి. వేడి నీళ్ళు వంచేసి ముల్లంగి ముక్కలు మాత్రమే ఇప్పుడు ఇందులో వేద్దాం. చూసారా టమాటాలో నుంచి నూనె బయటకు వచ్చింది. టమాటాలు కూడా మెత్తపడ్డాయి. ఇప్పుడు ముందుగానే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కలు వేసి ఒకసారి తిప్పుదాం. పెసరపప్పును పక్కన ఉంచాం కదండి వేడి నీళ్ళల్లో. ఆ వేడి నీళ్ళ వేడికి పెసరపప్పు బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. చూద్దాం. సగం పైనే బాగా మెత్తబడింది. ఇలా సగం ఉడికిన పెసరపప్పుని ఇందులో వేసేద్దాం. ఇలా పప్పు వేసుకున్నాక మరొకసారి తిప్పి కర్రీని సిమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. మనం ఈలోపు కొత్తిమీర సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కూరను మరొకసారి తిప్పుకొని ధనియాల పొడి వేసుకున్నాక కూరను బాగా తిప్పుకుందాం. ఇలా తిప్పుకొని ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకుందాం. పప్పు ఇంకా గట్టిగా ఉంది కాబట్టి ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని ఇంకోసారి తిప్పుదాం. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి కాస్త ఉప్పు తక్కువ, ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని ఒకసారి తిప్పుదాం కూరని. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి తిప్పి మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడికిద్దాం. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కూర తిప్పుదాం. మెత్తబడింది పప్పు. వేడి మీద ఉంది కాబట్టి కర్రీ కొద్దిసేపటికి పెసరపప్పు అంట బాగా మెత్తగా అయిపోతుంది. సో ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కూరలో. కాబట్టి కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలి ఈ కూరకి. ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. పెసరపప్పు ముల్లంగి రెడీ. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కు కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.